హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? తప్పకుండా కామెంట్లు అయితే కామెంట్ చేసేసాయండి ఎలా ఉన్నారు. టుడే మై లంచ్ స్పెషల్ అయితే చూసేసాయండి. వేడి వేడి రైస్ అండ్ బనానా ఫ్రై అండ్ మ్యాంగో పికిల్. ఇవి అన్నీ ఉన్నప్పుడు టచింగ్ లేకపోతే కొంచెం కష్టం అబ్బా. కొంచెం చక్రాలు అయితే వేసేద్దామండి. ఓన్లీ ఫ్రై పికిల్ అయితే ఎలా, వేడి వేడి క్యారెట్ చారు విత్ కార్డ్ కంపల్సరీ. ఒక కార్డ్ చార్ పికిల్ ఫ్రై ఉండాలండి లంచ్లో మాత్రం. ఇవేవి లేకపోతే ముద్ద దిగదబ్బా. టుడే మై లంచ్ స్పెషల్ చూసేసారు కదా నేను ఏమేమి ప్రిపేర్ చేశాను. టుడే మీ లంచ్ స్పెషల్ ఏంటో తప్పకుండా అయితే కామెంట్లు అయితే కామెంట్ చేసేసాయండి. ఇక్కడ మాది ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు క్యారెట్ చాట్ తిన్నాం. ఆ లాస్ట్ ఫైనల్గా కార్డ్ విత్ బనానా కూడా తినేసాం. మేము లంచ్ తినే బిజీలో ఉంటే నా కూతురు మాత్రం నాకు తెలియకుండా బయటకు వచ్చేసి పక్కన ఆంటీని పిలుచుకొచ్చి బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేస్తుందండి. అందుకే ఇంట్లో ఆడపిల్ల ఉండాలి అంటారండి. నేనైతే మాత్రం నా కూతురిని చూసి చాలా మురిసిపోతున్నాను. నేను చెప్పకుండా, నాకు తెలియకుండా నా కూతురు నేను బయట ఆరేసిన బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తుందండి. సో క్యూట్ కదా! ఇలాంటప్పుడు చిన్న పిల్లలు అలా పనిచేస్తుంటే ఎంతో ముద్దుగుంటారు. ఇక్కడ అందకపోయినా కష్టపడిపోతుంది, లాక్కొస్తుంది. ఇక్కడ నేను ఇంకా వద్దులే ఇంట్లోకి వెళ్ళిపోమ్మా, నేను తీసుకెళ్ళి ఇంట్లో వేస్తానంటే అస్సలు ఒప్పుకోవట్లేదండి. అన్నీ నేనే వేస్తాను, నువ్వు ఇవ్వు. తనకు అందట్లేదు, లేకపోతే అది నన్ను కూడా ఇవ్వమని అడగదు, పీకేస్తుంది. కానీ దాన్ని నేను కొంచెం హైట్లో ఉండడం వల్ల అన్నీ తీసివని అడుగుతుంది. బట్ నన్నైతే మాత్రం లోపల ఇట్లా అన్నీ తనే వేస్తుంది తీసుకెళ్ళి ఇంట్లో. మా హనీ పప్కి 2 ఇయర్స్ అండి. ఈ పనే కాదండి, నేను ఏ పని చేసినా సరే ఇంట్లో ప్రతి పని నేను చేస్తా మమ్మీ, నేను చేస్తా అంటది. చపాతీలు చేయడానికి వస్తుంది, ముగ్గేయడానికి వస్తుంది, బట్టలు మడతేయడానికి వస్తుంది. కిచెన్లో వంట చేస్తుంటే నేను చేస్తా వంట అంటది. ప్రతి పని నేను చేస్తా చేస్తా అంటది. 2 ఇయర్స్‌కి చేయకపోతే పర్లేదు గానీ, కొంచెం పెద్దయ్యాక చేస్తారో లేదో తెలీదు గానీ, 2 ఇయర్స్ ఏజ్‌లో మాత్రం వావ్! చేస్తా చేస్తా అని అంటారు. మా ఇంట్లోనే ఇలా ఉన్నారా పిల్లలు? మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? ఫైనల్‌గా మా బట్టలన్నీ అయితే తీసేసాను. నేనైతే ఒక్కటి కూడా మోయలేదండి. ప్రతిదీ అదిగో తనే తీసుకెళ్ళేస్తుంది. కిందేస్తుంది, పైనేసుకుంటుంది. బట్ మోసుకునేళ్ళైతే మొత్తం బెడ్‌రూమ్‌లో అయితే బెడ్ మంచం మీద పడేస్తుంది. అదిగో చూడండి, నా టీ షర్ట్ ఫుల్‌గా తొక్కేస్తుంది కిందేసి. తీయవే పాప అది పైన టీ షర్ట్ తీసి అని నేను ఎన్నిసార్లు చెప్పినా తీయనని తొక్కుతానే ఉంది. ఫైనల్గా అయితే టీ షర్ట్ తీసి పోనీలోండి మంచం మీద అయితే వేసేసింది. టవల్ కూడా కింద వేసింది, మళ్ళీ పైన వేస్తుంది. బట్ కొంచెం కిందకుని ఎటుంది అన్ని కింద అయితే పడిపోతూ ఉన్నాయి. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నేను ఇంకా హౌస్ క్లీన్ చేయలేదు, కానీ మార్నింగ్ లేచి నిద్ర లేచి వచ్చేసి ముగ్గేస్తా అని ఒక్కటే గొడవ చేస్తుందండి. ఫైనల్గా అయితే మా పాప వేసిన ముగ్గు అయితే చూసేసాయండి. ఎలా ఉందో తప్పకుండా అయితే చెప్పేసేసాయండి. చూడండి మా పాప వేస్తున్న ఈ సూపర్ ముగ్గు. నేనే ముగ్గులు అద్భుతంగా వేస్తా అనుకుంటా, కానీ నా కూతురు నన్ను మించి వేస్తుంది. మేబీ ఫస్ట్ ప్రైజ్ నాకు రాకపోయినా నా కూతురు ఖచ్చితంగా వస్తుంది ముగ్గుల పోటీలో. పంపించాలండి త్వరగా ముగ్గుల పోటీకి నా పాపనైతే. మా హనీ ముగ్గు చాలా అంటే చాలా బాగా వేస్తుంది కదా. ముగ్గేస్తుందా కింద పెయింటింగ్ వేస్తుందా అన్నదే కొంచెం కన్ఫ్యూజ్ అండి నాకైతే మాత్రం. ఫైనల్గా ఈరోజు మాది చపాతీ టిఫిన్. మా పాప చపాతీస్ కూడా చేసేస్తుందండి. చూసారా ఎంత క్యూట్ క్యూట్ చపాతీస్ చేస్తుందో. మీ పిల్లలు కూడా ఎలాగైనా చేస్తారా? ప్లీజ్ గాయ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేయడం అస్సలు మర్చిపోవద్దు.